ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఫార్మర్స్ని వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత మునిపే మినిస్టర్ గారు చాలా సమర్థవంతంగా చెప్పారు. దేశ ఒక విషయం మీరు చూస్తే రాయలసీమకు హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ ఉంది. అదే మాదిరిగా 400 మిలియన్ మెట్రిక్ టన్స్ పండ్లు కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దిశ దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు. అంటే హార్టికల్చర్కు మాత్రం 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడ కనపడదు అన్ని రకాల పంటలు ఇక్కడ పండిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కదా దిశ, ఓసారి పంటలు వేసినప్పుడు ఒడిదుడుకులు వస్తాయి, పొగాకు. ఇక్కడ మన రాష్ట్రంలో మేము ఆలోచించే విధానం అన్నీ కూడా వాణిజ్య పంటలకు వెళ్ళాలని, రెండోది రైతుకు గిట్టుబాటు ధర రావాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కోకో ప్రోత్సహిస్తున్నాం. ఏలూరు దగ్గర రాబోయే రోజుల్లో కోకో సిటీ ప్రపంచంలో మొట్టమొదటి సిటీ ఏలూరు దగ్గర వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.